గుంటూరు జిల్లా తెనాలి పోతురాజు కాలనీకి చెందిన నలుగురు చిన్నారులు మిస్సింగ్ కలకలం సృష్టించింది. అదృశ్యమైన చిన్నారుల కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే రాఘవయ్య పార్కులో చిన్నారుల ఆచూకీ గుర్తించినట్టుగా డీఎస్పీ తెలిపారు. అదృశ్యమైన చిన్నారులు రాధిక, రాఘవేంద్ర, అల్తాఫ్, ఆరిఫ్గా పోలీసులు గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించినట్టుగా డీఎస్పీ తెలిపారు. తెనాలిలో పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంకో ఇద్దరు పిల్లలు అదే ఏరియా చెందిన ఇంకో ఇద్దరు పిల్లలు కూడా మిస్ అయిపోయారని వచ్చింది. దీని మీద మా టీము వెరిఫై చేశారు. మా టీం వెరిఫై చేసి వీళ్ళని విజయవాడలో ఉన్నట్టుగా ట్రేస్ చేయడం జరిగింది. విజయవాడ పార్టీకి మేము ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా టీంకి. వారు విజయవాడలో వీళ్ళు పిల్లలు ఆకతాయితనంగా ఎవరికి ఇంట్లో పెద్దలకి ఎవరికి చెప్పకుండా రాఘవయ్య పార్క్ చూడడానికి వెళ్ళారనే విషయం అక్కడ మాకు రాఘవయ్య పార్కులో తెలిసింది. దాని మీద మేము వీళ్ళు ఎక్కడ తప్పుకోకుండా విజయవాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్, గుంటూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్, తెనాలి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో నిఘా పెట్టాము. ఈ టైంకి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఇందులో చాలా పుకార్లు వచ్చాయి. వీళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారు, తీసుకెళ్లారని. అటువంటి పుకార్లు ఏమీ జరగలేదు. వాళ్ళు ఆకతాయితనంగా పెద్దల గైడెన్స్ లేక, సంరక్షణ సరిగా లేక వాళ్ళు పెద్దల పనులకి వెళ్ళిపోయినప్పుడు ఆకతాయితనంగా వెళ్ళిపోవడం జరిగింది. విజయవాడ, గుంటూరు, తెనాలిలో పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంకో ఇద్దరు పిల్లలు అదే ఏరియా చెందిన ఇంకో ఇద్దరు పిల్లలు కూడా మిస్ అయిపోయారని వచ్చింది. దీని మీద మా టీము వెరిఫై చేశారు. మా టీం వెరిఫై చేసి వీళ్ళని విజయవాడలో ఉన్నట్టుగా ట్రేస్ చేయడం జరిగింది. విజయవాడ పార్టీకి మేము ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా టీంకి. వారు విజయవాడలో వీళ్ళు పిల్లలు ఆకతాయితనంగా ఎవరికి ఇంట్లో పెద్దలకి ఎవరికి చెప్పకుండా రాఘవయ్య పార్క్ చూడడానికి వెళ్ళారనే విషయం అక్కడ మాకు రాఘవయ్య పార్కులో తెలిసింది.